హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ అమెజాన్ కంపెనీ నుంచి వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్, వన్స్ మీరు అప్లై చేసుకున్న వెంటనే ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ వర్చువల్ కస్టమర్ సపోర్ట్ జాబర్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ వచ్చేసి 3.5 to 4.25 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే 10+2 ఎనీ గ్రాడ్యుయేట్ పీజీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే మీరు ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట మీకు. అలాగే దీంతోపాటు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెస్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఇక అమెజాన్ కంపెనీ అనేది ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ కదా. సో ఇక కంపెనీలో కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వరీస్తో, అంటే కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రోడక్ట్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రోడక్ట్ పేమెంట్ ఇష్యూకి సంబంధించి కావచ్చు, ఇలా డిఫరెంట్ క్వరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్ యొక్క క్వరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, అడిషనల్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే మీకు శాలరీతో పాటు 700 రూపీస్ పర్ మంత్ మనకు జెటా మీల్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా పర్ యానంకి వచ్చేసి 13,200 రూపీస్ మనకు ఈ కార్డు ద్వారా అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఫ్రీ వైఫై, అదేవిధంగా ల్యాప్టాప్ కూడా ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఫర్ మంత్కి వచ్చేసి 1,250 రూపీస్ ఇంటర్నెట్ అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్ యానంకి వచ్చేసి 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి అప్ టు 5 lakhs వరకు అనమాట. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ వచ్చేసి 150 రూపీస్ ఫర్ షిఫ్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఓవర్ టైమ్ అలవెన్సెస్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మీకు ఓవర్ టైమ్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వారానికి మీరు 5 రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక అడిషనల్ బెనిఫిట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు అప్లై చేసుకున్న వెంటనే ఆన్లైన్ అసెస్మెంట్ అయితే, అంటే ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. గైస్, ఇక్కడ చూడండి మనకు సో మీరు ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే మీకు ఇమ్మీడియట్గా ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే రావడం జరుగుతుంది. లేదా మనకి ఇక్కడ ఆల్రెడీ ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే డైరెక్ట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ అయితే మీరు కాపీ చేసుకునేసి సో ఈ లింక్ ద్వారా మీరు ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేసేసేయండి. సో మీరు మొబైల్లో అయితే అటెంప్ట్ చేయలేరు. ఓన్లీ మీరు వచ్చేసి ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో మాత్రమే ఇక ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ఆన్లైన్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి మిమ్మల్ని వద్ది మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ కోసము. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్గా ఇంటర్ఫేస్ తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఆన్ కంపెనీ సైట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. లేదా మీరు డైరెక్ట్గా సో ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ ఉంది కదా, సో ఇక ఆన్లైన్ టెస్ట్ ఓపెన్ చేసి
చేసేసి టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ అప్లై ఆన్ కంపెనీ సైట్ ఉంది కదా, సో దీపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే సో ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక్కడ అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అది యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి, లేదా మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు ఫస్ట్ లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తారంటే మీకు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేసేసేయండి. సో వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఎలిజిబిలిటీ అయినట్టయితే వితిన్ 1 or 2 minutesలోనే మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే వీళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీరు వితిన్ 48 hours అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా ఓన్లీ ల్యాప్టాప్ డెస్క్టాప్లో మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునేసి ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.